హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లో మంచి టిఫిన్ రెసిపీ అండి. ఇది మీకు ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపించినప్పుడు, ఇంట్లో పిండ్లు ఏమీ లేనప్పుడు, దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. నోటికి చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ముందుగా దీనికి నేను 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకున్నానండి. 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు పెరుగు పడుతుందండి. దీంట్లోకి మీరు ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. క్యారెట్, కొబ్బరి, ఇంకా మీకు నచ్చింది ఏదైనా వేసుకోవచ్చు. నేను క్యారెట్ వేసానండి. ఉల్లిపాయలు చూడండి, చక్కగా ఇట్లా లావుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు చూడండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లోకి 2 బంగాళదుంపలండి, చూడండి ఇట్లా క్యారెట్ తురిమినట్టుగా తురుముకొని నీళ్ళల్లో వేసుకొని పెట్టేసుకున్నాను. జీలకర్ర, ఉప్పు, కారము, పసుపు, సరిపడా నూనె కొద్దిగా. ఇప్పుడు దీన్ని మనం దోశలు వేయటానికి పిండి ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు వేసేసుకొని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. జీలకర్ర, కొద్దిగా పసుపు వేసి దీన్ని ఏం చేద్దామంటే ఇట్లా వేసుకొని ఇట్లా గట్టిగా నలిపేసుకోండి. అప్పుడు ఈ ఉల్లిపాయల్లో నీరు ఉంటుందండి. ఈ నీరంతా మనం నీళ్లు పోసుకోకుండా చక్కగా ఎక్కువ నీళ్లు పట్టకుండా ఉంటాయన్నమాట. మనం పకోడీలు వేసుకుంటాం కదా, క్యాబేజీ కానీ దొండకాయకి కానీ కొద్దిగా ఫస్ట్ ఏం చేద్దామంటే ఉప్పు వేసుకొని ఇలా గట్టిగా నలిపేసుకుంటే వీటిలో నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్ది కారం వేసుకుందాము. పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఈ క్యారెట్ తురుమండి, చూడండి బంగాళదుంపల తురుము, ఇవన్నీ వేసుకొని చూడండి అంతా చక్కగా ఈ ఉప్పు, కారం, జీలకర్ర ఈ ముక్కలన్నిటికీ కలిపేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి పెరుగు, పుల్ల పెరుగు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర పుల్ల పెరుగు లేకపోతే కొద్దిగా ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోండి. ఇది పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు 2 కప్పుల బొంబాయి రవ్వ అని చెప్పాను కదా, ఇదంతా చక్కగా కలిపేసుకున్నాం. చూడండి నీళ్లు పోయకుండా ఫస్ట్ ఇట్లా కలిపేసుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాల్లో నాననిద్దామండి. ఈ రవ్వ అనేది చక్కగా నానుతుంది. దీన్ని ఇట్లా మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాము. ఈలోపు దీంట్లోకి నేను చట్నీ తయారు చేసుకుంటానండి. ఇది నానేలోపు ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇది చక్కగా చూడండి ఎలా నానిందో చూద్దాము. రవ్వ అంతా బాగా దీన్నంతా చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. చూడండి పిండి ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించేసుకొని పెనం చక్కగా బాగా వేడవ్వాలండి. ఇప్పుడు ఆయిల్ని చక్కగా ఇట్లా ఇచ్చేసుకున్నాం. ఈ ఆయిల్ ఇదంతా హీట్ అయిన తర్వాత
ఒకసారి తుడిచేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు పెనం బాగా వేడైందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం చూడండి, ఈ ఆయిల్ ఇదంతా చక్కగా ప్యాన్ అంతా అప్లై చేసేద్దాం. ఇప్పుడు మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది దీంట్లో వేస్తున్నాం. ఇంకా ఒక గరిటె వేసుకొని ఇది పలచగా చేసుకోండి. స్టవ్ చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇప్పుడు దీని చుట్టూతో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసేసుకొని ఇట్లా మూత పెట్టేసుకుందాం. ఇది సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఎందుకంటే ఈ సిమ్లో పెట్టుకుంటే లోపల కూడా అంతా మగ్గి చక్కగా మనం బంగాళదుంపలు క్యారెట్ అంతా వేసాం కదా, లోపల అంతా మగ్గి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు హైలో పెట్టేశారంటే లోపలంతా ఏంటంటే పిండిగా ఉంటుంది, పైకి మాత్రం నల్లగా మాడిపోయినట్టు వస్తుంది. అట్లా కాకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఎర్రగా ఉంటుంది, లోపల అన్నీ కూరగాయ ముక్కలన్నీ వేగి బాగుంటాయి, ఉడికి బాగుంటుంది అనమాట. చాలా రుచిగా ఉంటుంది. చూద్దామండి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, అడుగునంతా ఎట్లా కాలుతోందో. ఇంకొక 2 నిమిషాలు ఉందామండి. చూడండి ఎంత చక్కగా ఎర్రగా వేగిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, చక్కగా అంచులన్నీ ఎర్రగా వేగి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. చూడండి, నేను దీంట్లోకి కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ చేశానండి. మీరు మీకు నచ్చిన చట్నీతో టేస్ట్ చేయొచ్చు. చాలా చాలా బాగుందండి. పుల్లగా, కారంగా, కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో చెప్పండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.